వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను చిత్ర. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆసక్తి కలిగిస్తున్న వంగవీటి రాధా ఆలోచనలు, కాపు నాయకులతో సమావేశంపై చర్చలు. మార్కాపురం జిల్లాలో సాధనా సమితి వినూత్న నిరసన, రోడ్లు ఊడ్చుతూ నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యేలు. విశాఖలో వంట నూనెపై అధిక ధరల వసూలు, సోదాలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు. గూడూరులో మహిళా దినోత్సవ వేడుకలు, మహిళా పోలీసులకు క్రీడా పోటీలు. వంగవీటి రాధా ఆలోచన ఆచరణ అస్సలు అంతు బట్టడం లేదు. ఆ మధ్య తన హత్యకు రెక్కి జరిగిందని బాంబు పేల్చారు. ప్రభుత్వం భద్రత పెంచితే వద్దన్నారు. అప్పటి వరకు చంద్రబాబుని ఆడిపోసుకున్న ఆయనతోనే భేటీ అయ్యారు. తర్వాత వరుసగా కాపు మీటింగ్లకు హాజరవుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడలో కాపు నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. బయట మీడియా అడిగితే మాత్రం స్నేహితుడి ఇంటికి టీ తాగడానికి వచ్చానన్నారు. ఇంతకీ రాధా రాజకీయం ఏ మలుపు తిరుగుతోంది? పలు జిల్లాల్లో వంగవీటి రంగ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్న రాధా రాజకీయంగా బలపడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నమస్కారం. ఆయన చెట్టు పెట్టింది వాళ్ళకి కూలింగ్ లేకుండా ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో మార్కాపురం జిల్లా సాధనా సమితి ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ చైర్మన్, మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, కనిగిరి మాజీ శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రోడ్లు ఊడ్చుతూ నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లాలో వెనుకబడిన పశ్చిమ ప్రకాశం 5 నియోజకవర్గాలను మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. కనిగిరి నియోజకవర్గంలో కూడా మార్కాపురం జిల్లా ఉద్యమాన్ని గ్రామ గ్రామాన విస్తరిస్తామని తెలిపారు. ఏర్పాటు చేయాలి మార్కాపూర్ కేంద్రంగా జిల్లాను వెంటనే ఏర్పాటు చేయాలని మార్కాపూర్ కేంద్రంగా జిల్లాను వెంటనే ఇప్పుడన్న నారాయణపురము అభివృద్ధికి అడ్డవరు. అయితే ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఒకప్పుడు పేరు మోసినటువంటి పలకల వ్యాపారం ఉన్న ఈ మార్కాపురంలో ఈరోజు ఈ యొక్క ఉద్యమానికి సంఘీభావంగా మార్కాపురం బిజినెస్ ట్రేడ్ అసోసియేషన్ తరఫున యజమానులు, వారి యొక్క సహచరులు, గుమస్తాలు, కార్మికులు అందరూ కూడా ఈ ఉద్యమంలో మేము సైతం అని చెప్పి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం.
ఈ ఉద్యమం మా కోసం చేసుకుంటున్నట్టు కాదు. ఈ ఉద్యమం చేసేటువంటి నాయకులకు ఎవరికి కూడా ఈడ కనీసం ఉండటానికి ఇల్లు ఉన్నాయో కూడా తెలియదు. ఇది ఏదో ఉద్యమం చేస్తే జిల్లా సాధిస్తే నారాయణ రెడ్డికో కాశీనాథ్కో లేదంటే అంతే నాసరయ్య గారికో లేదంటే రఫీకో సోమయ్యకో గాలి వెంకటరామరెడ్డి గారికో ఒక 200 కోట్లు వస్తా ఉన్నాయి, అందుకనే వాళ్ళు ఉద్యమం చేస్తా ఉన్నారు అనే పరిస్థితిలో ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు బురద జల్లుతా ఉన్నారు. కక్కలేరు, మింగలేరు, చేయలేరు, చేస్తే ఓరాలేరు. చేస్తున్నటువంటి వాళ్ళ మీద బురద మాత్రం చల్లాలని చూస్తా ఉంటారు. ఎప్పుడెప్పుడు బురద చల్లుదామా, ఎప్పుడెప్పుడు అది నాయకుడి దగ్గర మెప్పు పొందుదామా, ఎప్పుడెప్పుడు కాంట్రాక్టర్ మెక్కుకుందామా అనేటువంటి ఆలోచనలో ఉంటారు. కానీ చేస్తున్నటువంటి ఉద్యమాన్ని అదే రోజుకు ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు తినేటువంటి కడు పేదవారు. వంట నూనెపై కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారంతో విశాఖ నగరంలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. జిల్లాలో 5 బందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మధురవాడ విజేత సూపర్ మార్కెట్లో వంట నూనెను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించినట్లు అదనపు ఎస్పీ స్వరూపారాణి తెలిపారు. అనకాపల్లి వద్ద నూనె తయారీ కేంద్రం నిర్వాహకుడు మిల్లర్ తూనికల్లో అక్రమాలు గుర్తించి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇకపై సోదాలు కొనసాగుతాయని విజిలెన్స్ అధికారులు స్పష్టం చేశారు. వంట నూనె విక్రయాలపై అధిక ధరలు వసూలు చేస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసులకు పలు రకాల క్రీడా పోటీలు నిర్వహించారు. రూరల్ సిఐ శ్రీనివాసులు రెడ్డి, టౌన్ సిఐ నాగేశ్వరమ్మ ఈ పోటీలో పాల్గొని సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడా పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. మహిళా పోలీస్ సిబ్బందికి ఆట విడుపుగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని రూరల్ సిఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు బ్రహ్మనాయుడు, పవన్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. సెకండ్ ఇచ్చుకోండి ఇద్దరు ఒకసారి. వెరీ గుడ్. నువ్వు చెప్పమ్మా. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళా స్టాఫ్ అందరికి కూడా షటిల్ బ్యాడ్మింటన్, టెన్నికాయిట్ ఇట్లా గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు రూరల్ పోలీస్ స్టేషన్లో టెన్నికాయిట్ ముందుగా ప్రారంభించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన టౌన్ సిఐ గారు నాగేశ్వరమ్మ గారు వచ్చి ప్రారంభోత్సవం చేస్తున్నారు.
అట్లాగే నాగేశ్వరరావు గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా టౌన్ సిఐ గారు షాప్స్లో, మొబైల్ షాప్స్లో, అట్లాగే బట్టల షాప్స్లో కూడా పోలీస్ స్టాఫ్కే కాకుండా బయట మహిళలు ఎవరైనా కొనుక్కున్నా కూడా, పర్చేజ్ చేసినా కూడా దాంట్లో 25 to 30% డిస్కౌంట్ ఇచ్చే విధంగా వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి మహిళలకి ప్రత్యేకంగా డిస్కౌంట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం ఆలమూరు గణేష్ కాలనీలో ఎండోమెంట్ అధికారులు సర్వే నిర్వహించి నివాసాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఆ కాలనీ వాసులు తమ సమస్యను జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ పారిశ్రామికవేత్త, రాష్ట్ర వైఎస్ఆర్ సేవాదల్ సంయుక్త కార్యదర్శి చెల్లా ప్రభాకర్ రావు, కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఎప్పటి నుండో ఇక్కడ ఉంటున్న వారు నివాసాలను తొలగించడం సరైంది కాదని చెప్పారు. తమకు అనుకూలంగా సమస్య పరిష్కార దిశగా అధికారులతో మాట్లాడి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తమ సమస్యలపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. అది యాక్చువల్గా నేను పయ్యాల నోటీస్ ఎవరు ఉంటే నాతో చెప్పారు. అంటే ఏదో హిందూ దేవుడికి సంబంధించిన దాంట్లోలాగా చర్చ్ కట్టేస్తున్నారని అదండి ఇదండి అని చెప్పి అని గట్ట కొంత ఏదో పెట్టారండి, మాకు ఇబ్బంది ఇది అనేటువంటిది ఏదో ఎవరు చెప్పారు. ఇప్పుడు నేను యాక్చువల్గా గణేష్ గారు ఇక్కడ వచ్చాను, నేను ఉన్నాను. ఇప్పుడు ఫర్దర్గా అది కూడా ఏంటంటే వారు స్థలం కాకపోతే వాళ్ళు కట్టలేదు తప్పు, కానీ అంచేత దాని వరకు పరిమితం చేయండి. కానీ అది ఈ ముందు ఈ మిగిలిన వాళ్ళు అంతా ఉన్నారు, ఇంకా వాళ్ళని మరి తీసేస్తే ఎక్కడికెళ్తారు? వాళ్ళు చాలా కాలం నుంచి 50 సంవత్సరాల నుంచి వాళ్ళు పాపం ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళు సరే వాళ్ళకి ఆల్టర్నేటివ్గా వేరే పట్ట ఇస్తే వేరే సంగతి. అంచేత ఈలోపు మాత్రం మీరు ఆ సర్వేలు ఏదైతే చేయరో ఆ పొల మొక్కలు నేనే పీకెత్తున్నాను. మీరు వచ్చి ఇంకా అంచేత మళ్ళీ నాకు చెప్పే కానీ ఇందుకు ఎంటర్ అయితే కుదరదు. అది అలాగని చెప్పి మాతాల మధ్య గొడవలు రావాలని నేను కోరుకోవట్లా. అది ఏమన్నా ఉంటే మీరు ఒకవేళ ఏమన్నా చెట్టు ఒకవేళ దేవస్థానం భూములు ఎలా కడుతుంటే దాని వరకు మీరు తీసేయండి తప్ప ఈ ఉన్నటువంటి మిగిలిన ఇళ్లలోని ముఖ్య కార్యక్రమం నిన్నంత కుదరదు. ఈ పొల మొక్కలు ఈ సర్వే చేసి మళ్ళీ ఎవరు అలా కేసులు పెడతారు. మీరు తీసింది నేనే, మీరు కేసు పెడితే కూడా నాకు పెట్టడం. అది ఆ పొల మొక్కలు ఒక పట్ట ఇవ్వాలంటే పట్ట అంటే ఏంటి, అలా భూమి ఇవ్వాలి కదా. భూమి అలా వ్యవసాయం పడుతుంది అనుకో, ఏం చేయాలి? అందులో మట్టి వేసి పోర్చాలి, రోడ్లు వేయాలి, అన్ని వస్తువులు కల్పించాలి. మట్టి వేయడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. నెల్లూరు జిల్లా మనుబోలులో సిఐటియు జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా కార్యదర్శి కె సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మార్చి 28, 29 జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు తెర తీసిందని విమర్శించారు. కార్మిక చట్టాలు రద్దు చేసి కార్మికులను బానిసలుగా చేసిందని మండిపడ్డారు. కరోనా సమయంలో మరణించిన కార్మికులకు నష్టపరిహారం అందించడం పూర్తిగా విఫలమైందన్నారు. తర్వాత సిఐటియు మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. సుప్రీంకోర్టు అనేక రకాలుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినా కానీ మనుబోలు మండల కమిటీ ఎన్నుకుంటా ఉన్నాం. ఈ మండల కమిటీలో అధ్యక్ష కార్యదర్శులుగా, కోశాధికారులుగా, అదేవిధంగా కమిటీ కార్యవర్గాలను కూడా ఎన్నుకుంటాం. కాంగ్రెస్ స్టీల్ సప్లై ఉంది, ఎస్డబ్ల్యూసి ఉన్నది. ప్రజలకి రోజువారీ వాళ్ళ యొక్క ధాన్యాన్ని సంపూర్ణక కేంద్రంలో మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి వచ్చినటువంటి ఏ ప్రభుత్వం అయినా, ఏ ప్రధానమంత్రి అయినా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను సృష్టించారు. కానీ ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరిస్తూ ఉన్నారు. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంతో ఎన్నికయ్యారు వీళ్ళందరూ. అంబేద్కర్ గారు కల్పించినటువంటి రిజర్వేషన్స్ ఈరోజు పేద
బలహీన బడుగు వర్గాలకి లేకుండా చేసే పని ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి దుశ్చర్యలను వ్యతిరేకించకుండా ఆ చర్యలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 28, 29 తేదీల్లో సమ్మె జరుగుతుంది. ఈ యొక్క సమ్మెలో అన్ని రంగాల కార్మికులు, అన్ని రంగాల ఉద్యోగస్తులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాము. కర్నూలు పట్టణంలోని ఆయిల్ దుకాణాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేపట్టారు. ప్రభాకర్ టాకీస్ రోడ్డులో ఉన్న నంది ఆయిల్స్, వీరన్నరావు ట్రేడర్స్ దుకాణాల్లో తనిఖీలు చేశారు. అనధికారికంగా వంట నూనె నిల్వ ఉంచుకుని కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు గుర్తించామని వారు తెలిపారు. ఉక్రెయిన్లో యుద్ధం ఉందంటూ కొందరు దుకాణదారులు ఆయిల్ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయన్నారు. పరిమితికి మించి నిల్వలు ఉండడంతో పాటు లైసెన్సులు లేవని తెలిపారు. లైసెన్స్ చూపించకపోవడంతో ఒక షాపును సీజ్ చేసి మరో దుకాణంపై కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ డీఎస్పీ తెలిపారు. RBI రైస్ బ్రాండ్ ఆయిల్ అవి సేల్స్ తక్కువ, ఓన్లీ సన్ఫ్లవర్ ఎక్కువ చెప్పండి చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నాయి బ్రాహ్మణులు నిరసనలు తెలిపారు. సీనియర్ నటుడు మోహన్ బాబు తమకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. నిరసనలో మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు క్షమాపణలు చెప్పే వరకు ఎంత దూరమైనా వెళ్తామన్నారు. మున్ముందు తమ నిరసనలు మరింత తీవ్రం చేస్తామని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా వాసి అయిన ఉప్పలపు నాగశ్రీన్ అనే మా నాయ బ్రాహ్మణ సోదరుడు పొట్టకూటి కోసం హైదరాబాద్ వెళ్ళి మంచు కుటుంబంలో అంటే మోహన్ బాబు గారు విష్ణు గారి వద్ద హెయిర్ డ్రెస్సర్గా పనిచేస్తూ వారి అందవిహీనమైన మొహాలని ఎంతో అందంగా తీర్చిదిద్ది వారు సినిమాలు తీయడానికి ఆ సినిమాలు సక్సెస్ అవడానికి ప్రోత్సహిస్తున్న మా మంచు విష్ణు మంచు మోహన్ బాబు అనే ఇద్దరు మా వ్యక్తిని ఆఫీసు పిలిపించి మోకాళ్ళపై నుంచోబెట్టి ఏ కారణం లేకుండా అకారణంగా అతన్ని తిట్టి కొట్టి మా నాయ బ్రాహ్మణ జాతిని కులం పేరుతో తిట్టి వాళ్ళ మదర్ని వాళ్ళ కుటుంబాన్ని కూడా అందరితో బూతులు తిట్టి చాలా అపహాస్యం చేసిన కారణంగా అదేవిధంగా మళ్ళీ ఇతను పనిలోకి రావడం మానేసిన సందర్భంగా
5 లక్షల రూపాయలు హెయిర్ డ్రెస్సర్ సామాన్లు దొంగిలించాడని చెప్పి జూబ్లీ హిల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, దాని మీద తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో అన్ని చోట్ల అన్ని జిల్లా కార్యాలయాల దగ్గర ఈరోజు ధర్నా కార్యక్రమం పిలిపించాం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ మురళీకృష్ణ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. డివిజన్లోని పలు గ్రామాల ప్రజలు వారి సమస్యలను ఆర్డీఓ దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆర్డీఓ వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. చెప్తాడు సచివాలయం అతను ఇయర్ పంపిస్తాను. కోర్టు జాయింట్ కలెక్టర్ ఆఫీస్లో రెవెన్యూ కోర్టు మాకు మంగళవారం శనివారం పోతాను, అప్పుడు ఇస్తాను. కర్నూలు జిల్లా చాగలమరి గ్రామంలో చిన్న మకానంలో నివసిస్తున్న ఓ వృద్ధురాలికి రాయలసీమ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారు చేయూతనందించారు. వృద్ధురాలికి అందరూ ఉన్నా ఎవరు పట్టించుకోకపోవడంతో ఆమె చాలా కష్టమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. విషయం తెలుసుకున్న స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఆమెకు కావలసిన కళ్ళజోడు, పండ్లు, ఇతర వస్తువులు అందజేసి ప్రేమను చాటుకున్నారు. జాతీయ హ్యూమన్ యాంటీ కరప్షన్ అండ్ యాంటీ బ్యూరో ఆఫ్ ఇండియాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంకు చెందిన జీవై సాయి కృష్ణను జాతీయ అధ్యక్షుడు ఫౌండర్ కేజే జ్యోతిశ్వర్ రెడ్డి నియమించారు. మంగళగిరిలో జాతీయ జాయింట్ సెక్రటరీ మునగపాటి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా సాయి కృష్ణకు నియామక పత్రం అందజేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా తాము అండగా ఉంటామని, వారికి నైతికంగా మద్దతుతో పాటు వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తామని వెంకటేశ్వరరావు చెప్పారు. తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి సాయి కృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు
హ్యూమన్ రైట్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జీవై సాయికృష్ణని నియమిస్తూ జాతీయ అధ్యక్షులు ఎస్కే జగదీష్ రెడ్డి గారు మరి నియామక పత్రాన్ని నాకు పంపించడం జరిగింది. నేను ఈ రోజున సాయికృష్ణ గారికి అందజేయడం జరిగింది. ఇటీవల కాలంలో మానవుల మీద జరుగుతున్న అనేకమైన సమస్యల మీద హ్యూమన్ రైట్స్ పనిచేసిద్ది. అటు అధికారులు ఏమన్నా ప్రజలను ఇబ్బంది పెట్టినా, అలాగని మానవ హక్కుల్ని ఉల్లంఘించినా, దేనికైనా కానీ హ్యూమన్ రైట్స్ మేము దీని మీద పోరాటం చేస్తాం. దీనికి సంబంధించిన జాతీయ స్థాయిలో మరి చట్టానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లాయర్లు ఉన్నారు. మరి అటు సుప్రీంకోర్టులో కూడా మా లాయర్లు ఉన్నారు. అన్ని సార్లు కూడా దీన్ని ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారి దగ్గరికి తీసుకెళ్ళి న్యాయ పోరాటం చేస్తానికి కూడా మేము సిద్ధంగా ఉంటాము. మా ఉద్దేశం ఒకటే, మానవుల మీద ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా ఉండటమే మా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆసక్తి కలిగిస్తున్న వంగవీటి రాధా ఆలోచనలు, కాపు నాయకులతో సమావేశంపై చర్చలు. మార్కాపురం జిల్లాలో సాధనా సమితి వినూత్న నిరసన, రోడ్లు ఊడ్చుతూ నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యేలు. విశాఖలో వంట నూనెపై అధిక ధరల వసూలు, సోదాలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు. గూడూరులో మహిళా దినోత్సవ వేడుకలు, మహిళా పోలీసులకు క్రీడా పోటీలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.